ఎస్ రాము, ఇక కాసేపట్లో అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం అయితే జరుగుతుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అధికారులు, అర్చకులు పాల్గొనున్నారు. 5 అంశాల ఎజెండాగా సమావేశం అయితే కొనసాగనుంది. ఇక ట్రస్ట్ సభ్యుల రాజీనామా, సిట్ నివేదికపై చర్చించే అవకాశం ఉంది. అయితే ట్రస్ట్ కు సీఈఓను నియమించే అంశంపైన కూడా చర్చిస్తారని తెలుస్తోంది. అయితే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలపై చర్చ జరగనుంది. ఇక ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య సమస్యలతో ప్రయాణించలేని స్థితిలో సీనియర్ ట్రస్టీ పరాశరన్ ఉన్నారు. ఇక ఆయన సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. రెటిగా కాసేపట్లో అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం అయితే ఉండబోతుంది. కీలక సమావేశంలో చాలా కీలక అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా కూడా అప్డేట్ అందుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, బ్రాహ్మణి ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే ట్రస్ట్ లో జరిగినటువంటి కుంభకోణం హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సమావేశంలో పాల్గొన్న ఆలయ ప్రధాన అధికారులు, అర్చకులు మొత్తం అందరూ కలిసి కూడా ఈ రోజు అయితే అనేకమైన అంశాల మీద అదే 5 కీలకమైనటువంటి అంశాలు ఎజెండాగా తీసుకొని సమావేశం నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల ట్రస్ట్ సభ్యులు కావచ్చు, ప్రధాన కార్యదర్శి కూడా రాజీనామా చేసిన సందర్భంలో దీని మీద పరిణామాలు ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతున్నాయి, ట్రస్ట్ నిర్వహణ ఏ విధంగా కొనసాగించాలి, అదేవిధంగా సిట్ అధికారులు కుంభకోణానికి సంబంధించి కూడా దాదాపు 7 కోట్ల వరకు కుంభకోణం జరిగింది అని చెప్పి తెలుస్తున్నటువంటి కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు నివేదికపై ఎలా స్పందించాలి అనే విషయాల మీద కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హిందూ భక్తులు అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి ఏదైతే ఉండి ఆదాయం కావచ్చు, విరాళాలు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా తప్పుదారి పట్టించి అక్రమాలకు పాల్పడినట్టయితే ఇప్పటివరకు సిట్ అధికారుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఈ సంపత్ రాయ్ దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ తో పాటు మరో 4గురిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ట్రస్ట్ ఏ విధంగా ముందుకు సాగాలి, రాబోయే రోజుల్లో ఈ విచారణ ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద కూడా ఈ రోజు అయితే సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయంటే తెలుస్తుంది. అదే విధంగా ఇటీవల రాజీనామా చేసినటువంటి సంపత్ రాయ్, అనిల్ మిశ్రా వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేదంటే వాళ్ళ స్థానంలో ఇంకెవరిని నియమించాలి అనే దాని మీద కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి, అయితే రాజు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అలాగే అనిల్ మిశ్రా కూడా రాజీనామాలపై కూడా చర్చ జరగనున్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే సీఈఓను నియమించే అంశం పైన కూడా చర్చిస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు కూడా చూసుకుంటే సంపత్ రాయ్, అనిల్ మిశ్రా ఇద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఇందులో కుంభకోణానికి సంబంధించి కూడా వీళ్ళ మీద అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు రాజీనామా చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అసలు తప్పు ఎక్కడ జరిగింది అనేది అయితే తెలుసుకోవాల్సినటువంటి పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం అయితే ట్రస్ట్ కు ఉంది. కాబట్టి ఈ రోజు అయితే కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించి అందులో రాజీనామాకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ట్రస్ట్ సభ్యులు కానీ, అధ్యక్షులు కానీ వీళ్ళందరినీ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో ఒక సీఈఓను కూడా ఏర్పాటు చేసి సీఈఓ ద్వారా పాలక మండలి పరిపాలన కూడా సాగే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని మీద ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. మరి కాసేపట్లో సమావేశం నిర్వహించి చర్చలన్నింటిలో కూడా చర్చించిన మీదట కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఈఓని నియమించాలా వద్దా అనే దాని మీద కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ్, అయితే రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.